Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of Multiarts. సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 1000 మార్క్ని పెట్టుకున్నాం. సో మీ అందరి సపోర్ట్తోనే అదైతే పాసిబుల్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే సిప్ అడ్వాంటేజెస్, మెయిన్ అసలు సిప్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎవరు సిప్ చేయొచ్చు, మినిమం అమౌంట్ ఎంత ఉంటుంది సిప్ చేయడానికి, మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఓకే. సో ఫస్ట్ థింగ్ సిప్ అండి. అసలు ఏంటి సిప్ అంటే బిగినర్స్ కోసం. నా వీడియోస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్న బిగినర్స్ కోసం అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక ఐడియా రావాలనుకున్న వాళ్ళ కోసం అయితే నా వీడియోస్ హెల్ప్ అవుతాయి. ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉన్నట్టయితే ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవ్వవు, ఓకే. సో ఎస్ఐపి అంటే ఎస్ఐపిని సిప్ అంటారు షార్ట్ ఫామ్లో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఓకే. ఏంటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి మనం చిట్స్ వేస్తూ ఉంటాం కదండి ఊర్లో, ఓకే. సో అలా చిట్స్ అంటే మంత్లీ ఒక అమౌంట్ మనం కట్టుకుంటూ వస్తే దాన్ని సిప్ అంటారు, ఓకే. చిట్స్ లాగా వర్క్ అవుతాయి యాక్చువల్గా. ఇంకా సింప్లిఫైడ్ ఫార్మాట్లో మీకు అర్థం కావాలంటే ఆర్డి, ఓకే. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్. మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఆర్డి చేస్తూ ఉంటాం కదా. సో సేమ్ వైజ్ వర్సా మనకి సిప్ కూడా ఫంక్షన్ అవుతుంది. ఎలా ఫంక్షన్ అవుతుందంటే మనకు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి డిఫరెన్స్ ఏంటి అనే వీడియో చేశాను, సిప్ వర్సెస్ వన్ టైం అనే వీడియో చేశాను. సో మీరు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చేశాను. సో మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ అన్ని మీరు ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. సో నేను వాటి గురించి ఎక్కువ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, మెయిన్లీ సిప్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. సో బెస్ట్ థింగ్ నన్ను అడిగితే బెస్ట్ థింగ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది సిప్. ఎందుకు బెస్ట్ థింగ్ అంటున్నానంటే మనం డైరెక్ట్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయకోకుండా గ్రూప్ ఆఫ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సిప్, సెకండ్ వచ్చేసి వన్ టైమ్ ఆర్ లంసమ్. సో నేను మెయిన్లీ ఏంటంటే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ బై యూజింగ్ సిప్. నేను సజెస్ట్ చేసేదే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, దట్ టు ప్యూర్లీ యూజింగ్ సిప్. సిప్నే నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను. ఎందుకు రికమెండ్ చేస్తానంటే మనం తక్కువ డబ్బులు పెట్టుకుంటూనే ఆ 10 లక్షలు కనుక మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మనకు డ్రాప్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఏం బిలీవ్ చేస్తానంటే మనం అంత పెట్టొద్దు. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000, 30,000 నెలకు పెట్టుకుంటూ వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు అది చాలా గుడ్ రిటర్న్స్ ఇస్తుంది. ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది నేను మీకు ఒక 10,000 దాంతో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఓకే. సో ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు గాను మీరు ఒక 24 lakhs దాకా ఇన్వెస్ట్ చేస్తారు. అలా 20 yearsకి ఇన్వెస్ట్ చేయాలి. 10,000 రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేస్తే అది 24 లక్షలు అవుతుంది, ఓకే. సో ఆ 24 లక్షలు ఒక 5 సంవత్సరాలు మీరు దాన్ని ఏమి తీసుకోకుండా మనీని లేదా అప్పటి నుంచే తీసుకున్న నెలకు అప్రాక్సిమేట్గా 1,00,000 నుంచి 1,50,000 దాకా నెక్స్ట్ 20 years మీరు తీసుకోవచ్చు ఆ డబ్బుల్ని. సో దట్ ఈస్ పొటెన్షియల్ ఆఫ్ ఎస్ఐపి. నేను చెప్తుంది ఓన్లీ 10,000. సో మీరు ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు నెలకు 10,000 కట్టుకుంటూ వస్తే అది ఒక 24 లక్షలు అవుతుంది. ఓవరాల్గా మనకి 12% ఆన్ రిటర్న్స్ మనం వేసినట్టయితే అది 1 CR మార్క్ని టచ్ అవుతుంది. అక్కడి నుంచి లెట్సే ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు అనుకోండి, లేదంటే 25 సంవత్సరాలు అనుకోండి, ఓకే. నేను నా 45 సంవత్సరాలు వచ్చేదాకా నేను ఎస్ఐపి చేస్తాను. నాకు 45వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి నేను ఇంకేం ఎస్ఐపి చేయను. ఉన్న డబ్బుల్లో నుంచి ఎస్డబ్ల్యూపి పెట్టుకుంటాను. ఎస్డబ్ల్యూపి మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఫుల్ లెంత్ వీడియో, ఇది ఎలా ఫంక్షన్ అవుద్ది అని. సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అది. ఇక్కడ మన అకౌంట్లో నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాం, అక్కడ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుంచి మన అకౌంట్లోకి డబ్బులు వస్తుంది. నెల వస్తుందండి. అలాగే 20 సంవత్సరాలు వస్తుంది. అంటే 45 yearsకి, నా ఏజ్ 25 అనుకుంటే 45 yearsకి నా ఇన్వెస్ట్మెంట్ నేను స్టాప్ చేస్తే 45 years నుంచి, ఓకే, నేను 65 years వెళ్ళేదాకా నాకు ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 వస్తుంది బేస్డ్ అపాన్ ద మార్కెట్ పర్ఫార్మెన్స్. మినిమం అయితే మనకు 1,00,000. ఎక్కడ వస్తుంది ఇలాగా? ఎందులో వస్తుంది? మీకు నెల శాలరీ లాగా ఎక్కడ రాదు. అండ్ ఓవరాల్గా చూసినట్టయితే ఇండియాలో 4 to 5% పీపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఆర్డి, ఎఫ్డి, లేదంటే చిట్లు, లేదంటే ఎల్ఐసీలు, లేదంటే బ్యాంక్లో పెట్టడం, లేదంటే వడ్డీలు ఇవ్వడం, ఇవి చేస్తున్నారు.
సో దీనికి కొంచెం స్కిల్, కొంచెం నాలెడ్జ్ ఉంటే ఐ రికమెండ్ ఎవ్రీ ఇండివిజువల్ నీడ్ టు ఇన్వెస్ట్ అండి. 12% ఈజీగా పర్ఫామ్ చేస్తుందండి మనకు. యు ఆర్ పుట్టింగ్ ఇన్ టు ద గ్రోయింగ్ ఎకానమీ. సో ఒక స్టాక్ కొనే బదులుగా నేను చేశాను, ఆల్రెడీ వీడియో చేశాను, డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్. ఆ వీడియో ఎక్స్ప్లోర్ అవ్వండి. గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని కొనొచ్చు. ఎస్ఐపి 10,000 5,000 రూపాయలు మీరు పెట్టచ్చు. మన చిట్టులకు వచ్చిన ప్రాబ్లం ఏంది? సో మీరు ఇన్వెస్ట్ చేసినారు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు డబ్బులు అవసరం ఉన్నా లేకపోయినా చిట్టి తీసుకోవాల్సిందే. కొన్ని మంత్స్ చిట్టీలు ఎవరు తీసుకోరు, అప్పుడు లాటరీ వేస్తారంట. సో ఆ పాత పద్ధతులు ఫాలో అయ్యే బదులుగా దీన్ని కూడా ఎక్స్ప్లోర్ అవ్వండి. అవి చేస్తూనే దీన్ని నేను ఎంత చెప్తున్నానండి, 10,000 20,000 రూపాయలు పర్ మంత్ అండి. మీరు 5,000 రూపాయల నుంచి కూడా చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండనక్కర్లేదు. ఎందుకంటే మినిమం సిప్ వాల్యూ మ్యాక్సిమం ఫండ్ కంపెనీస్ 100 రూపాయలే. మీరు 1000 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు, లేదంటే 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. కానీ స్టార్ట్ చేయండి. దీనికి మీకు ఏం కావాలి? ఈ సిప్ పెట్టడానికి మీకు ఏం కావాలి? సో దీనికి ఫస్ట్ కొంచెం నాలెడ్జ్ కావాలి. అందరు పెట్టేది కాదండి, నేను ఓపెన్గా చెప్తున్నా కదా. కొంచెం నాలెడ్జ్ కావాలి. లేదంటే మాలాంటి వాళ్ళ హెల్ప్, ఎంఎఫ్డీస్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయాలి. ఓకే, సో అలా చేయడానికి కూడా మళ్ళీ మీకు నాలెడ్జ్ కావాలి. మేము ఎంత గైడ్ చేసినా కూడా మీకు కొంచెం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎవరు ఇది బెనిఫిట్ పొందగలుగుతారంటే కొంచెం చదువు వచ్చి ఉండాలి. ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంది. ఎవరైతే ఫోన్పేలు వాడుతున్నారు, ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారో, ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో మీరందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయగలుగుతారు. దీనికి ఏముండాలి బేసిక్గా అంటే ఈమెయిల్ ఐడి ఉండాలండి ఒకటి ఖచ్చితంగా. ఓకే, సో మ్యాండేటరీగా ఈమెయిల్ ఉండాలి మన ట్రాన్సాక్షన్స్కి ఇవన్నిటికి. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఉండాల్సింది పాన్ కార్డ్. ఈమెయిల్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి. ఓకే, ఈమెయిల్, పాన్ కార్డు తర్వాత మీకు ఉండాల్సిన వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఆన్లైన్ పేమెంట్ మెథడ్ ఎనేబుల్ ఎవరి దగ్గర లేదండి ఇప్పుడు, ఫోన్పే అందరి దగ్గర ఉంది. అది ఉంటే చాలు. సో ఇలాగా నెలకి కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూనే చాలా రిటర్న్స్ చూడవచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో నేనేమనుకుంటున్నానంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి. ఇది మెయిన్లీ ఇప్పుడు థర్డ్ ఇయర్ వాళ్ళ ఇన్కమ్ తెచ్చుకోకముందే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ యువర్ పాకెట్ మనీ. మీరు టైం పెట్టనక్కర్లేదు, డబ్బులు పెడుతున్నారు ఇక్కడ. సో మనీ జనరేట్ చేసే ఆపర్చునిటీ మీరు తీసుకోగలగాలండి. ఎవ్రీ టైం మీరు పని చేస్తేనే డబ్బులు వస్తుంది అన్నట్టు కాదు. మీరు పని చేయకపోయినా కూడా మీకు డబ్బులు రావాలి. అప్పుడు మీరు మీ మనీని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నట్టు. మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ని కూడా ఎంజాయ్ చేసేలాగా కొంచెం పోర్షన్ తీసి పక్కకు పెడతాం అంతే. సో మీరు బెస్ట్ సిప్స్ ఏంటి అనేది జనరలైజింగ్గా చెప్పేది కాదు. మీ ఇన్కమ్ బేస్ చేసుకొని, మీ గోల్స్ బేస్ చేసుకొని, మీ రిస్క్ అపెటైట్ అన్ని చూసుకొని నేనే గైడ్ చేస్తాను. ఆ గైడెన్స్ మీకు కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు ఏదన్నా గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మా టీం వాళ్ళు దే విల్ అరేంజ్ అ కాల్ విత్ మీ. నేను మీ ఇన్సైట్స్ అన్ని తీసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి నేను హెల్ప్ చేస్తాను. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఫర్దర్గా ఐ విల్ బీ దేర్ విత్ యూ పీపుల్. ఓకే, సో ఇది ఒక స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే వర్క్షాప్ జాయిన్ అవ్వచ్చండి. సో వర్క్షాప్లో మనకి వర్క్షాప్ ప్లస్ కమ్యూనిటీ యాక్సెస్ ప్లస్ మంత్లీ కాల్స్ ఉంటాయి. సో ఆ వర్క్షాప్ వచ్చేసి ఇప్పుడు 1499, ఇంతకుముందు 799 ఉంది, అప్పుడు మంత్లీ కాల్స్ లేవు. అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద కోర్స్ అనేది కూడా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి 1499 చేసాం ఇప్పుడు. సో ఆ పర్టికులర్ లింకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. మీరు దాన్ని ఆ పర్టికులర్ లింక్తో నావిగేట్ అయ్యి సైన్అప్ చేసి వర్క్షాప్కి జాయిన్ అవ్వచ్చు. ఇది సెకండ్ మెథడ్. అండ్ నేనైతే హైలీ రికమెండ్ సిప్స్. నేను పోర్ట్ఫోలియో ఎలొకేషన్ మీద చేశాను, బెస్ట్ సిప్స్ గురించి చెప్పాను, ఆల్రెడీ వీడియోస్ చేశాను ఇవన్నీ. ఇప్పుడు కేటగిరీస్ కూడా చెప్తున్నా. మొమెంటమ్ ఫండ్స్ అంటే ఏంటి, ఓవర్ నైట్ ఫండ్స్ అంటే ఏంటి, ఫ్లెక్సీ క్యాప్ ఏంటి, మల్టీ క్యాప్ ఏంటి, నేను చేస్తున్నాను వీడియోస్. సో మీకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్ వీడియో కావాలనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో కింద అయితే మీరు కామెంట్ చేస్తే నేను హోంవర్క్ చేసుకొని ఐ విల్ గెట్ బ్యాక్ అండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ బిఫోర్ గోయింగ్ ఐ హోప్ మీకు ఎస్ఐపి మీద నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో 20 years 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అక్కడ నుంచి 20 years ఎవ్రీ మంత్ 1 lakh దాకా తీసుకోవచ్చు, జస్ట్ లైక్ ద శాలరీ. ఓకే, సో మన 40 years ఆఫ్ మన అప్కమింగ్ 20-25 years సెక్యూర్ అయిపోతుంది లైఫ్. మనం వర్క్ చేయకోకుండా కూడా మనకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ అయితే వస్తుంది, మన మనీ నుంచే వస్తుంది జాగ్రత్తగా చేసుకుంటే. మెయిన్లీ మ్యూచువల్ ఫండ్స్కి ఉండాల్సింది మనీ కన్నా 2 important థింగ్స్ ఉండాలి. ఒకటి వచ్చేసి మైండ్ సెట్, సెకండ్ వచ్చి టైం. ఓకే, సో మైండ్ సెట్లో ఏంటి, డిసిప్లైన్,
మార్కెట్లో ఏమన్నా వాలటాలిటీ వస్తున్నప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు, హోల్డ్ చేయాలి. యూ నీడ్ అ పర్సన్ టు గైడ్ అండ్ యాక్చువల్ నన్ను అడిగితే. సో అలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాను. సో సేమ్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ఎందుకంటే ఎవ్రీ వీడియోకి నేను మా టీం మెంబర్స్ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం. అండ్ 1000 మార్క్ మనం 1000 మెంబర్స్ ఫ్యామిలీ అవ్వాలి అంటే మీ సపోర్ట్తోనే అది పాసిబుల్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మెయిన్లీ నేను ఎక్కువ వీడియోస్ చేస్తున్నా, ఎవ్రీడే 1 వీడియో పెడుతున్నా. సో ఆ ఎఫర్ట్స్ని గుర్తించి మీకు ఎక్కడైనా హెల్ప్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, అండ్ తెలుగులో చెప్పేవాళ్ళు ఎస్పెషలీ మ్యూచువల్ ఫండ్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఎంకరేజెస్ సో దట్ వీ కెన్ డూ మోర్ ఫర్ యూ పీపుల్. దట్స్ ఇట్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ లెట్ మీ నో వాట్ యూ వాంట్ ఫ్రమ్ మై సైడ్. నేను హోంవర్క్ చేసుకొని గెట్ బ్యాక్ అవుతాను అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ టుడే. ఓకే, సో ఎవ్రీ డే ఈజ్ ఎ గుడ్ డే, సో స్టార్ట్ టుడే. ఓకే, దట్స్ ఇట్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.